ఏంటి ఇలా వచ్చావు? నీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. వెళ్ళండి రా, మాట్లాడాలంట. ఎందుకురా తలుపులు వేస్తున్నావు? నా చోటుకొచ్చి నన్నే కొడతావా? కలిసిన కుటుంబాన్ని విడతీసి మా నాన్నని తలదించుకునేలా చేస్తావు. నేను ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక దెబ్బ కూడా మొహం మీద ఎందుకు కొట్టలేదో తెలుసా? నీ గౌరవం నా వల్ల చెడిపోకూడదని. కరెక్ట్ గా నడుచుకో. ఓయ్ బంగారం, ఐ లవ్ యూ. అన్నా ఏమైనా నువ్వు చాలా గొప్పడు. ఎందుకు అనిపించింది? లేకపోతే ఏంటన్నా, ఒక తొక్కలో థియేటర్ పెట్టుకొని అందులో బుడబొక్కల సినిమాలు అరబొక్కల సినిమాలు ఎత్తు మొత్తానికి నెట్టుకొచ్చేస్తున్నావు కదా. అన్నా నమస్కారం. 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 చెయ్యవన్నా? వద్దులే. ఏంటన్నా కల్చర్ తెలియకుండా చేయించినప్పుడు చెయ్యవాలన్నా? వద్దన్నా కదా. అట్లేదు ఇవ్వనా? ఇప్పుడు చెయ్యవాలి అంతే కదా. తీసుకో. ఏంటన్నా అలా నాకిస్తున్నావు? అసహ్యంగా లేదు? నువ్వు మాత్రం ఎందుకు నేను చేసావు? ఒంటికి పోయాను. మరి చేయి కడుక్కోకుండా ఇంకోటి చేయిస్తున్నావే, అసహ్యం కదా. మనిషిని చూడగానే ముక్కులు ఏలు పెట్టుకోవడం, చెవులు ఏలు పెట్టుకోవడం, ఇక్కడ గోక్కడం, ఇక్కడ గోక్కడం, గోక్కుని తర్వాత హలో హవారు సేకరించడం. ఎవరు నేర్పించారో నీకు అలవాటు? అంత మర్యాద ఉంటే చేతులతో దండ పట్టచ్చు కదా. ఇక మీద ఎవరికైనా చేయబోవడం నేను చూశాను. ఏం చేస్తావు? ఈ ఊరు పారిపోతాడు. వదిలిపెట్టగా పనికి మాల వేస్తావా? ఏంట్రా ఇది? ఇదంతా నీ వల్లే. నీతో పాటు వచ్చానంటే లోపల గోచుకుని ఇప్పించేస్తావు. చూడండి, మొదటి బహుమతి నాకేనరా? అవును. నేను ఎంత ఖర్చు పెట్టాను? ఇంకా జాతర మొదలెట్టేది అప్పుడు కీటాలు పెట్టి తిరుగుతున్నారు. మేము మిస్ కర్నూలు అందాల పోటీకి వెళ్తున్నాం. ఏంటి మిస్ కర్నూలా? మిమ్మల్ని చూస్తుంటే కర్నూలు నుంచి మిస్ అయిన వాళ్ళ ఉన్నారు. కర్నూలులో అందాల పోటీ జరుగుతుంది, మీకు తెలియదా? అందంగా ఉన్న వాళ్ళకమ్మా. మీరా ఆల్రెడీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ వైజాగ్, మిస్ తోగో, మిస్ పాగో, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో మిస్ కర్నూలు పిచ్చి మహాలాలు. మా ఆట పెట్టుకున్నాం అనుకో, అమ్మాయిలు ఏడిపిస్తున్నాను కేసు పెట్టి, వరకట్నం అడుగుతున్నాను కేసు పెట్టి, అడుగుతున్నాను కేసు పెట్టి, మహిళా సంఘంలో చెప్పి నీ మక్కలే పట్టిస్తాం. వీడు చేయించినందుకు అంత ఎగిరికి ఎంత ఇస్తున్నారా? ఆ చేయి అంత ముందు వీడు ఎక్కడ పెట్టినాడో తెలుసా? దండేల మీద ఖండేల దగ్గర. వదినా, వదినా. చంద్రు నువ్వురా. వదిలే, వాడిని ఇక్కడే ఉండని. ఆగు. ఎక్కడికి? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమిటయ్యా ఇది? ఇంటికి వచ్చిన వాళ్ళని అలా మాట్లాడతావు? నువ్వు రావదినా, నువ్వుండు. అసలు రంగు బయటపడగానే రాయబారానికి పంపాడా నీ మొగుడు? మీ సావాసమే వద్దు, మొత్తం తెంచేసుకున్నాను. బయటపో. అన్నయ్య ఆవేశం చూడు, నేను ఇంకా తోడబుట్టిందని మనం అనుకుంటున్నాను. ఆ మర్యాద పోగొట్టుకోకు. వెళ్ళి ఇక్కడి నుంచి. తోడబుట్టిందాన్నని నువ్వే చెప్తున్నావుగా, కొంచెం కోపడకుండా విడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేసి ఇలా తప్పుగా మాట్లాడుతున్నావే. తప్పో రైటో అవన్నీ ఆరా తీయడానికి నేను సిద్ధంగా లేను. మీకు కావాల్సినప్పుడు అతుక్కోవడానికి, వద్దంటే విడిపోవడానికి నేను వెదవను కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకేమన్నా మతి చెల్లించిందా? ఇలా మూర్ఖంగా మాట్లాడుతురా? ఎవరు మూర్ఖంగా మాట్లాడేది? ఎవరు మూర్ఖంగా మాట్లాడేది? నువ్వేంటి నాకు చెప్పు. లోపల పో. బాబు, ఎందుకు నా బిడ్డను కొట్టావు? మా సావసరం అక్కర్లేదన్నావుగా, మరి ఏ ధైర్యంతో, ఏ హక్కుతో నా కొడుకును కొట్టావు? నా ముందే నా కొడుకును కొట్టావు కదూ. మావయ్య అన్న గౌరవం వీడి మనసులో ఇంకా ఉండబట్టే నేను ఊరికే వదిలేశాడు. వేరే ఎవరైనా అయ్యుంటే వాడిని. పదరా పోరా ఇక్కడి నుంచి.
అమ్మా, అక్కడ జరిగిందేది నాన్నకి తెలియనివ్వకు. తెలిస్తే బాధపడతాడు. ఏం బాబు, మామయ్య వయసులో పెద్దవారు, అందువల్ల ఆయన తిరిగి కొట్టకూడదు. అది మంచిది. ఆయన కొడుతున్నప్పుడు కనీసం నువ్వు అడ్డుకొని ఉండొచ్చుగా. అడ్డుకోవడానికి నేను చెయ్యెత్తినా కొట్టడానికే చెయ్యెత్తాడనే మామయ్య అనుకుంటే తప్పవుతుందమ్మా. అన్నా, బలరావు నాయుడు గారు చంద్రకాంత్ గారిని కొట్టారన్నా. ఏంటా నువ్వు అనేది? అవునన్నా, కొట్టారు. ఎలా కొట్టాడ్రా? పెడీళ్ళు కొట్టారన్నా. ఎలా కొట్టాడ్రా? పెడీళ్ళు కొట్టారన్నా. అదే ఎలా కొట్టాడా? పెడీళ్ళు కొట్టారన్నా. రే, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినందుకు కోపం వస్తే నిన్ను చంపేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఓ వారం రోజులు నా కళ్ళకి కనిపించుకుంటా వెళ్ళు. ఫోన్ చేసిన కోపం తగ్గిందని చెప్పేకారా? ఓ పోరా. ఏంటి పారిపోతున్నాడా? సీఎం గారు చూసి రమ్మన్నారా? రాజారెడ్డిని బలరాం నాయుడిని విడదీశాం. ఇప్పుడు ఆ మిత్రులిద్దరూ శత్రువులయ్యారు. వాళ్ళలో ఎవరు చచ్చినా లాభం నీకే. ఇక పెద్ద ఆయన చంపే విషయం పక్కన పెట్టి గెలవడానికి ప్రయత్నించమని చెప్పడానికి వచ్చానండి. గురి చూసి కొడితే ఒక బండి రాలుతుంది, కళ్ళు మూసుకుని కొడితే మొత్తం అన్ని రాలుతున్నాయి. నాకు రాజారెడ్డి మీద 35 ఏళ్ల పగ, 16 ఏళ్ల తపస్సుది, 18 కోట్లతో చేసిన యాగానికి ఇప్పుడే ఫలితం దక్కింది. అది మాకు తెలుసు. అందుకే వచ్చే ఎలక్షన్స్ లో నీకు సీట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అవును, ఖచ్చితంగా గెలుస్తానని తెలిస్తేనే సీట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కృష్ణస్వామి అంటే పిచ్చి స్వామి అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. నేను అగ్నిస్వామిని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. రాజకీయాల్లో ఇలాంటి సహజమేనని ఇంతకు ముందు చెప్పానుగా. మేము బయలుదేరుతాం. నమస్కారం. వెళ్ళొస్తామండి. వెళ్ళిరండి. శాస్త్రి, వీడి చివరి ఆశ ఏమై ఉంటుంది? ఆయన ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు. ఏం కావాలని ఆశపడొచ్చు. నా చివరి ఆశ ఏంటో తెలుసా? ఏంటండి? ఎమ్మెల్యే నై, మంత్రి నై, సీఎం నై, పిఎం నై, రాష్ట్రపతి నావాలయ్యా. మీ జాతకం ప్రకారం మీరు రాష్ట్రపతి అయ్యే అవకాశమే లేదే. ఢిల్లీకి వెళ్తే కృష్ణస్వామిని పేరుని కృష్ణ సింగ్ అని మార్చుకుంటాను. నన్ను క్షమించండి బావా. మా నాన్న మిమ్మల్ని నా వల్లేగా మీకు అవమానం. మీరు నన్ను చేసుకుంటే 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనుకున్నాను. ఇలా విడిపోతాయని నేను అనుకోనే లేదు. మీరు వద్దన్నప్పుడు వినకపోవడం నా తప్పే. మా నాన్న గురించి అందరికీ తెలుసు. ఆవేశంలో ఎలాంటి పనైనా చేస్తారాయన. తర్వాత ఎవరు ప్రశాంతంగా ఉండలేం. ఇష్టం లేకుండా మీరు నన్ను చేసుకుంటే మీ సంతోషం పోతుంది. నా ఒక్కదాని కోసం అందరూ కష్టపడక్కర్లేదు. నేను మిమ్మల్ని మర్చిపోతాను. దేవి, నా పెళ్లి ఆగిపోగానే నువ్వు నన్ను చేసుకుంటావా అని అడిగినప్పుడు చిన్నపిల్లవి తెలియక అడుగుతున్నావనుకున్నాను. గుళ్ళో నన్ను ఆపి నీ ప్రేమ గురించి చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది. మా నాన్న మాట గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నానే గాని నీ మీద నాకెలాంటి ఆశ లేదు. మన పెళ్లి ఆగిపోయి నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ మీద నాకు ప్రేమ కలిగింది. పెళ్ళాగిపోతే మనసెంత బాధపడుతుందో నాకు తెలుసు. అది మనసుని రంపంతో కోసినట్టుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. మన పేరు చేరుపుతున్నారయ్యా. సంతలోన చేరి జనమంతా సిగ్గు లేకుండా సందు చూసి గోల పెట్టారయ్యా. ఏటి ఒడ్డున చేల మీదుగా మన కథల గాలిలో తేలుచున్నవే. దిష్టి పడిపోద్దామా బోరకంట చూస్తే, అందగతే వచ్చేనని బురకను వేస్తే.
వధువై మా ఇంటికి వస్తే వరుడై నీ మగడై నిన్ను స్వాగతించనా మగడి గుండెపై నీ ఊయలుగుతా పెదవి మీద వాలి నీ ముద్దులాడతా చెలియా నీ సొగసే ఓ తెల్లని కాగితం సఖియా చేసేనా మురిపాల సంతకం రాత్రి పూట ఆకువక్క నీకు అందిస్తా నువ్వు కాస్త కొరికేస్తే నేను నములుతా అరే మనకెవరు సరిరారని లోకానికి చూపుతా దిశి పడిపోదామా ఊరకంట చూస్తే అందగతే వచ్చేనని ఊరకను వేస్తే చిలకారా చిలక నీ నడుము గొప్పదే తడితే అది మధువులొలికేనే హాయ్ మదన సంధ్యలో నా మెరుపు చూసుకో తెల్లవార్లు మగడా నా సొగసు పిండుకో లలనా శశివదన గుసగుసలు మానుకో వడిగా నన్ను ఒడిలో దాచుకో ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటించుకో హద్దులని దాటిపోయి సత్తు చేసుకో నీ తనువు నేనే ఆడుకుంటా వలపు కానుకిచ్చుకో దిష్టి పడిపోదామా ఊరకంట చూసి అందగాడు వచ్చినని ఊరకను వేసి చెలకి పోవు జనమంతా పచ్చి ధాన్యంతో మన పేరు చెరుపుతున్నారయ్యా సంతలోన చేరి జనమంతా సిగ్గు లేకుండా సందు చూసి గోల పెట్టారయ్యా బలరాం దేవి ఈ పెళ్లి నీకు ఇష్టమేనామా లేదు మావయ్య. బలరాం నాయుడు గారు, ఎవరికైనా ఇష్టం లేని పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. నా మాట కాదని ఈ పెళ్లి చేస్తే మీ మీద యాక్షన్